హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో చికెన్ విత్ మిల్ మేకర్ కర్రీ అండి. నేను చికెన్ విత్ మిల్ మేకర్ కర్రీని చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీని మీకు చూపిద్దామని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కేజీ చికెన్కి 100 గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకున్నానండి. దాన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టాను. చల్లటి నీళ్ళలోనే నానబెట్టాను, వేడి నీళ్ళు ఏమీ లేదు. తర్వాత చికెన్లో పసుపు, కారం అనేది నేను 2 నుంచి 3 స్పూన్లు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు వేసుకొని, తర్వాత గరం మసాలా పౌడర్ అండి, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. తర్వాత పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని తర్వాత కొంచెం ఇది లవంగ పౌడర్ అండి, ఉట్టి లవంగ పౌడర్ వేసి చాలా చేతితోటి చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా దానికి పట్టేటట్టు, చికెన్కి పట్టేటట్టు. తర్వాత కడాయిలో నూనె వేసేసి హోల్ గరం మసాలా వేయాలండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత వేగుతుంటే పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకొని మంచిగా వేగుతుంటే కలుపుతూ వేపుకోవాలండి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ వేగన అవసరం లేదు, కొంచెం వేపుకొని దాని తర్వాత దానిలో చికెన్ వేసేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అంతా వేసేసుకొని ఈ ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుతూ చక్కగా వేగిస్తుంటే మనం మిల్ మేకర్ని నీళ్లు పిండి అందులో వేయాలి. మిల్ మేకర్కు ఎటువంటి మసాలా మనం వాడలేదండి, మనం చికెన్కి వాడిన మసాలానే మిల్ మేకర్కి సరిపోతుంది. చూడండి ఎట్లా నీళ్ళు వచ్చేసినాయో. ఈ టైంలో మనం మంచిగా కలిపి దాన్ని అందులో టమాటో వేయాలండి. ఎక్కువ టమాటోలు వేయొద్దు. మనము తీసుకున్న చికెన్కి ఒక 2 టమాటోలు అంతే. టమాటో అనేది ఆప్షన్ అనుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళు. నేను టమాటో వాడాను కొంచెం గ్రేవీనెస్ కోసం, గ్రేవీ చిక్కగా వస్తుంది అనేసి. సో కొంచెం 2 టమాటోలు వేసి చక్కగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఎసరు వేసానండి. ఎసరు వేసేసి దాన్ని 5 to 6 మినిట్స్ ఉడికించేసి కొంచెం పచ్చి ధనియాల పౌడర్, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇలా కూడా మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.